కథ పేరు పెళ్ళాం పోరు. చంద్రయ్య రెడ్డిగారి తోట పనిచేసేవాడు. రెడ్డిగారి తోటలో అన్ని రకాల కూరగాయలు పండేవి. చంద్రయ్య భార్య రంగమ్మ ఒకనాడు పొరుగింటి పుల్లమ్మ వడియాలు పెట్టుతూ ఉండడం చూసింది. తాను కూడా వడియాలు పెట్టాలని ఆమెకు అనిపించింది. గుమ్మడికాయ కొనాలంటే ఎంతో ఖరీదు. రెడ్డిగారి తోటలో చాలా కాయలున్నాయి. అక్కడి నుంచి చీకటి మాటున ఒక కాయ తెచ్చుకుంటే ఆయన చూడవచ్చాడా ఏమిటి? ఇలా అనుకొని రంగమ్మ తన మొగుడికి భోజనం పెడుతూ, నాకు వడియాలు తినాలనిపిస్తున్నది. రేపు చీకటితోనే లేచి వెళ్ళి రెడ్డిగారి తోటలో నుంచి ఒక గుమ్మడికాయ కోసి బండిలో వేసుకుని రహస్యంగా ఇంటికి తీసుకురా, ఇంతలో రెడ్డిగారి కొంప కూలిపోదులే అన్నది. నీకేమన్నా మతిపోయిందా? అలాంటి పాడు పనులు నా ఇంటా వంట లేవు. ఇంతలో తొందరేమొచ్చింది? ఇంకా రెడ్డిగారే గుమ్మడికాయ తినలేదు. వాటిని కోసినప్పుడు ఆయన 2 నాకు ఇయ్యనే ఇస్తాడు అన్నాడు చంద్రయ్య. రంగమ్మ కళ్ళు ఒత్తుకొని, నోరు తెరిచి అడిగినందుకు బాగా చెప్పావులే. ఒక్క కాయ భాగ్యానికి తోటంతా కోసినదాకా ఆగాల? నువ్వు చీకటి మాటున కాయ కోయటం రెడ్డిగారు చూడవచ్చారా? ఒక్క కాయ కోసుకు వస్తే ఏం కొంప మునుగుతుంది అన్నది. చంద్రయ్య ఎన్ని విధాల చెప్పినా వినక రంగమ్మ పంతం పట్టి చివరకు అతని చేత సరేననిపించింది. చంద్రయ్య భోజనం చేసి నడుం వాల్చాడు. రంగమ్మ గోడ మీదుగా పక్క ఇంటి పుల్లమ్మను కేకపెట్టి పిలిచి, ఒడియాలకు ఎంత పప్పు నానబోయాలి వదినా అని అడిగింది. కాయను బట్టి ఉంటుంది. ఇంతకు కాయ ఏది అన్నది పుల్లమ్మ గోడ మీదుగా తొంగి చూస్తూ. రేపు చీకటితో ఆయన రెడ్డిగారి తోట నుంచి తెస్తారు అని రంగమ్మ నోరు జారి అనేసి నాలుగు కరుచుకొని పని ఉన్నదానిలాగా అడావిడిగా యువతలకి వచ్చేసింది. పుల్లమ్మకు సంగతి తెలిసిపోయింది. ఆమె ఉండబట్టలేక అప్పటికప్పుడే పనిగట్టుకుని రెడ్డిగారి ఇంటికి వెళ్ళి సంగతి రెడ్డిగారి భార్య చెవిన వేసి చక్కా వచ్చేసింది. రెడ్డిగారి భార్య రెచ్చిపోయి, ఇన్నాళ్ళు మన ఉప్పు తిని ఇంత ద్రోహం చేస్తాడా? వెంటనే ఆ చంద్రయ్యను పనిలో నుంచి తీసేయండి అని భర్తకు తాను పుల్లమ్మ ద్వారా విన్న సంగతంతా వివరంగా చెప్పింది. రెడ్డి నవ్వి, ఈ భాగ్యానికే వాణ్ణి పనిలో నుంచి తీసేయటమా? పాపం, ఎన్నాళ్ళుగానూ నమ్మకంగా పనిచేస్తున్నాడు అన్నాడు. అదేం మాట? దొంగను నమ్మటమేమిటి? ఇవాళ ఇది అయింది, రేపు ఇంకోటి అవుతుంది. వాణ్ణి పని మాన్పించాల్సిందే అన్నది రెడ్డిగారి భార్య. రెడ్డిగారు మరి మాట్లాడలేదు. కానీ నిజం తెలుసుకుందామని అతను చీకటితోనే తోటకేసి వెళ్ళాడు. తోట బయట తమ గూడు బండి సిద్ధంగా ఉండడం చూసి అతను ఒక చెట్టు చాటున నిలబడ్డాడు. కొద్దిసేపట్లోనే చంద్రయ్య తోటలో నుంచి ఒక గుమ్మడికాయ తెచ్చి బండిలో వేసి తెర అడ్డం కట్టి తోట తలుపు మూసి రావడానికి వెళ్ళాడు. ఆ సందులో రెడ్డి చప్పున వచ్చి బండిలో తెర వెనక కూర్చున్నాడు. చంద్రయ్య ఉత్సాహంగా బండిని తన ఇంటికి తోలుకుపోయి గుమ్మడికాయను తీసుకుని లోపలికి పోదామని తెరను పక్కకు తీసేసరికి రెడ్డి ఒళ్ళు విరుచుకుంటూ దిగి, ఈ గుమ్మడికాయను మా ఇంటికి చేర్చుతున్నావనుకుంటే మీ ఇంటికి తెచ్చావేమిటి అని ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు. రెడ్డిని చూడగానే చంద్రయ్య పై ప్రాణాలు పైనే పోయాయి. తన దొంగతనం బయటపడిందని గ్రహించి వాడు చేతులు జోడించి, తప్పైపోయిందయ్యా, మీకు చెప్పకుండా గుమ్మడికాయ కోసి తెచ్చుకున్నాను అన్నాడు భయపడుతూ. ఇన్నాళ్ళు నిన్ను పూర్తిగా నమ్మినందుకు ఇలా చేస్తావా అని రెడ్డి అడిగాడు కోపం నటిస్తూ. చంద్రయ్య జరిగినదంతా రెడ్డికి చెప్పి, ఇది నేను బుద్ధిపూర్వకంగా చేసిన పని కాదయ్యా, గయ్యాళి ముండా నా పెళ్ళాం పోరు పడలేక ఈ నీచప్పని చేశాను అన్నాడు. అయితే నువ్వు ఇవాళ నుంచి పనిలోకి రాకు. నిన్ను పని మాన్పించమని నా భార్య పోరు పెట్టుతున్నది. నా భార్య మాట వినడం నాకు విధేగా, ఏమంటావు అన్నాడు రెడ్డి. చంద్రయ్య రెడ్డి కాళ్ళ మీద పడి, ఈ ఒక్క తప్పు కాయండయ్యా అని ప్రాధేయపడ్డాడు. చూడు చంద్రయ్య, ఏ పని చేసినా స్వయంగా మంచి చెడ్డలు ముందుగా ఆలోచించి చెయ్యాలి కానీ పెళ్ళాం చెప్పిందనో ఇంకెవరో చెప్పారనో చెయ్యటమేనా? ఇక మీదట బుద్ధిగా ఉండు. ఆ గుమ్మడికాయ ఇంట్లో నీ భార్యకు ఇచ్చి నన్ను మా ఇంటి దాకా బండిలో దించు అన్నాడు రెడ్డి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.